హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇప్పుడు మనం 2025కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఇందులోని మీకు తెలియని ఏమైనా ముఖ్యమైన విషయాలు ఉంటే నోట్ చేసుకోండి. రాబోయే పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. 2025 మహాకుంభ మేళ కోసం కళాగ్రామానికి ఏ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది? ఏ. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. బి. పర్యాటక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. సి. భారత సాంస్కృతిక సంబంధాల మండలి. డి. విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇటీవల రాజీనామా ప్రకటించిన ప్రధానమంత్రి ఇల్జా అండోవాజే దేశానికి చెందినవారు? ఏ. కామెరూన్. బి. సావో టోమ్ మరియు ప్రిన్సిపి. సి. చాడ్. డి. కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. సావో టోమ్ మరియు ప్రిన్సిపి. ప్రతి సంవత్సరం ఏ రోజును అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తారు? ఏ. 24 జనవరి. బి. 25 జనవరి. సి. 26 జనవరి. డి. 27 జనవరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. 24 జనవరి. ఇటీవల మారిషస్లో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించిన భారత నావికాదళ నౌక ఏది? ఏ. ఐఎన్ఎస్ విరాట్. బి. ఐఎన్ఎస్ సర్వేక్షక్. సి. ఐఎన్ఎస్ కల్వరి. డి. ఐఎన్ఎస్ సరయు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. ఐఎన్ఎస్ సర్వేక్షక్. యునైటెడ్ స్టేట్స్ ఏ దేశంతో కలిసి నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ నాసమ్స్ ను అభివృద్ధి చేస్తుంది? ఏ. ఫ్రాన్స్. బి. నార్వే. సి. గ్రీస్. డి. ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. నార్వే. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆస్ట్రలోపిథెకస్ అంటే ఏమిటి? ఏ. అంతరించిపోయిన ప్రైమేట్స్ జాతి. బి. చేపల చరిత్రపూర్వ జాతి. సి. సాంప్రదాయ నీటిపారుదల సాంకేతికత. డి. కొత్తగా కనుగొనబడిన కప్ప జాతులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. అంతరించిపోయిన ప్రైమేట్స్ జాతి. ఇటీవల వార్తల్లో కనిపించిన సంజయ్ అంటే ఏమిటి? ఏ. యుద్ధభూమి నిఘా వ్యవస్థ. బి. తేలికైన బరువున్న యుద్ధ ట్యాంక్. సి. డ్రోన్. డి. వీటిలో ఏవీ లేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. యుద్ధభూమి నిఘా వ్యవస్థ. క్షయ టీబీ పరీక్షలో అద్భుతమైన పనితీరుకు గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది? ఏ. ఉత్తరప్రదేశ్. బి. కేరళ. సి. తెలంగాణ. డి. మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. తెలంగాణ. ఇటీవల సహకార్ టాక్సీ పథకాన్ని ప్రారంభించినట్లు ఎవరు ప్రకటించారు? ఏ. నరేంద్ర మోడీ. బి. అమిత్ షా. సి. నితిన్ గడ్కరీ. డి. మనోహర్ లాల్ ఖట్టర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. అమిత్ షా. ఇటీవల వార్తల్లో కనిపించే ధనౌరి చిత్తడి నేల ఎక్కడ ఉంది? ఏ. మహారాష్ట్ర. బి. ఉత్తరాఖండ్. సి. ఉత్తరప్రదేశ్. డి. బీహార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. ఉత్తరప్రదేశ్. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక నివేదిక 2025లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఏ. కర్ణాటక. బి. తమిళనాడు. సి. కేరళ. డి. ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. ఒడిశా. టైఫూన్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఏ. రష్యా. బి. ఫ్రాన్స్. సి. యునైటెడ్ స్టేట్స్. డి. జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. యునైటెడ్ స్టేట్స్. మన రాజ్యాంగం మన గౌరవం అనే అఖిల భారత ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఏ. ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్. బి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సి. శ్రీ రాజ్నాథ్ సింగ్. డి. ఓం బిర్లా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సమాధానం ఏ. ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్. ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ఆటగాడు ఎవరు? ఏ. కుల్దీప్ యాదవ్, బి. రిషబ్ పంత్, సి. సూర్యకుమార్ యాదవ్, డి. వీటిలో ఏవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. సూర్యకుమార్ యాదవ్. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక చర్చల తర్వాత ఏ దేశంతో కొత్త సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు? ఏ. బ్రెజిల్, బి. ఉక్రెయిన్, సి. ఇరాన్, డి. వీటిలో ఏవీ లేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. ఇరాన్. కర్పూరి ఠాకూర్కు భారతరత్న మరణానంతరం తో సత్కరించనున్నారు. ఆయన ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? ఏ. కర్ణాటక, బి. జార్ఖండ్, సి. ఉత్తరప్రదేశ్, డి. బీహార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. బీహార్. వార్తల్లో కనిపించిన మౌంట్ ఈబు ఏ దేశంలో ఉంది? ఏ. ఇండోనేషియా, బి. అమెరికా, సి. లాట్వియా, డి. ఈజిప్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. ఇండోనేషియా. భారత నావికాదళం కోసం జలాంతర్గాముల కోసం ఫీల్డ్ ట్రయల్స్ను క్లియర్ చేసిన జర్మన్ కంపెనీ ఏది? ఏ. థైసెన్ గ్రూప్, బి. బిఐ సిస్టమ్స్, సి. సిమెన్స్, డి. రీన్మెటాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం ఏ. థైసెన్ గ్రూప్. ష్యోక్ నదిపై సైన్యం 2 కొత్త బెయిలీ వంతెనలను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఏ. జమ్మూ కాశ్మీర్, బి. అరుణాచల్ ప్రదేశ్, సి. లడఖ్, డి. మిజోరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. లడఖ్. స్వార్మ్ డ్రోన్లను ఎదుర్కోవడానికి రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మైక్రో క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి? ఏ. భార్గవస్త్ర, బి. అగ్ని, సి. వాయు, డి. సరయు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. అగ్ని. త్రిపురలో ఏ రోజును కోక్బోరోక్ దినోత్సవంగా పాటిస్తారు? ఏ. 18 జనవరి, బి. 19 జనవరి, సి. 20 జనవరి, డి. 21 జనవరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. 19 జనవరి. 2025లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రదర్శించబడే త్రివిధ దళాల శకటం యొక్క థీమ్ ఏమిటి? ఏ. ఐక్య భారతదేశం, బలమైన భారతదేశం, బి. సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్, సి. భారతదేశ రక్షణ వారసత్వం, డి. భారత్ యొక్క ఉమ్మడి రక్షణ దృక్పథం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్. వార్తల్లో కనిపించిన జనమాన్ పథకం ఏ వర్గానికి చెందిన వ్యక్తులతో ముడిపడి ఉంది? ఏ. ఎంఎస్ఎంఈ యజమానులు, బి. రైతులు, సి. ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు, డి. ప్రవాస భారతీయులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం డి. ప్రవాస భారతీయులు. ఇటీవల పారిస్ వాతావరణ ఒప్పందం నుండి ఏ దేశం వైదొలిగింది? ఏ. ఫ్రాన్స్, బి. జర్మనీ, సి. అమెరికా, డి. వీటిలో ఏవీ లేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం సి. అమెరికా. జనవరి 21, 1972న ఈ 3 రాష్ట్రాలకు పూర్తి రాష్ట్ర హోదా లభించింది. ఏ. నాగాలాండ్, మణిపూర్ మరియు త్రిపుర, బి. త్రిపుర, మణిపూర్ మరియు మేఘాలయ, సి. అస్సాం, మణిపూర్ మరియు మిజోరాం, డి. సిక్కిం, మేఘాలయ మరియు త్రిపుర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానం బి. త్రిపుర, మణిపూర్ మరియు మేఘాలయ. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.